నీళ్ళ ప్యాకెట్ లేదు ఇప్పటిదాకా ఏం సౌకర్యం ఉన్నది ఈడ? ఎంతసేపు అవుతుంది లైన్ లో? ఏమో 2 గంటలు అయింది ఇప్పటిదాకా. ధూపం అవుతుంది, నీళ్ళ ప్యాకెట్ లేదు. ఆ? ఇక్కడ మొత్తం సదుపాయాలు చేసామన్నట్టు కూడా ఏం చెప్తున్నారు. సదుపాయాలు లేవు, ఇవాళ కనిపిస్తుందిగా ఏం సదుపాయాలు లేవు. ప్రతి ఏటా వస్తారు ఇక్కడికి? అవు ప్రతి సంవత్సరం వస్తాం. ఏం నేను- మెరుగుపరచలేదు ఏమన్నా? కొంపలకి వెళ్ళి వచ్చినా నేను. కోంపల్లి నుండి వచ్చి. ఆ, కొంపలకి వెళ్ళి వచ్చినా 2 గంటల నిలబడి ఆ పిల్లలు అయితే ఒక పిల్ల పడిపోయింది. ఆ, మరి ఇక నీళ్ళు లేవు ఇప్పటిదాకా. గట్లున్నది కథ. వచ్చాము. చిన్న బాబు ఉన్నాడు, ఇక్కడ రష్ ఎక్కువ ఉంది, ఎప్పుడు దర్శనం అవుతుంది ఏంటి, ఎప్పటికి వెళ్తామని ఆలోచిస్తున్నాము. లైన్ చూస్తేనే చాలా ఎక్కడి వరకు ఉందో కూడా తెలియట్లేదు. లైన్ చాలా పెద్ద ఉంది. చాలా పెద్ద ఉంది కదా, మేము చెంపపేటకి వెళ్ళి వచ్చినాము. ఎట్లా దర్శనం చేసుకోవాలని ఆలోచించుకుంటే ఇక్కడే నిలబడ్డాం. చాలా వరకు ఇప్పుడు వస్తా ఉన్నారు కదా, విఐపి కూడా ఉన్నట్టున్నాయి కదా. పంపిస్తారా మరి? చిన్న బాబుండు, అదే ఇంటికి వెళ్ళిపోదామా చేసుకుందామా అని చూస్తున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఒక పొలిటికల్ లీడర్ కానీ ఎవరైనా సరే మన కోసం పనిచేస్తారు. మరి వాళ్ళ కోసం చేసిన స్పెషల్ ఏవైతే ఉన్నాయో థింగ్స్ అవి జనాలకు నార్మల్ జనాలకు చేయాలి. ఎట్లా నూకుంటారు చూడండి ఒక్కొక్కరు లైన్లో. అంత ఘోరంగా నూకునే సిచ్యువేషన్ ఏముంది? వేసిన పడతా ఇద్దరికి ఇస్తే పోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. ఈ విఐపీస్కి చేసే ఏదైతే స్పెషల్ ఫెసిలిటీస్ అందరికీ చేయాలి. అందరు జనాలు అందరు వచ్చేటోళ్ళే, అందరు భక్తులే. శివరాత్రి అని అందరికీ ఉంది, భక్తులు వచ్చేటోళ్ళు అందరికీ ఉంటుంది, అందరికీ భక్తి ఉంది. మేము వచ్చి ఒక 1/2 అవర్ 1 అవర్ అయింది కానీ లైన్లో పోవాలంటే భయం అవుతుంది మాకు. బేసిక్గా ఆ లైన్లో పోవడం కంటే ఇక్కడ మొక్కుకొని సారీ చెప్పుకొని నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. చిన్న పిల్ల ఉంది పాప, లోకేష్ రెడ్డి నా పేరు. అంటే అక్కడ చెప్తా ఉన్నారు, మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు సదుపాయాలు అన్ని. ఆ మంత్రులందరూ చెప్పేటోళ్ళే అన్న, నీకు తెలియదా నాకు తెలియదా, చేసేటోడు ఎవడు అనేది తెలుస్తుంది. చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంత లైన్ ఎంతవరకు ఉంది చూడండి ఒకసారి. చూస్తే చెప్పొచ్చు కదా సిచ్యువేషన్. ఆ లైన్ ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారు చూడండి ఒకసారి. వర్కౌట్ కాదు. అలా ఎట్లా అనిపిస్తా ఉంది? కీసరగుట్టలో సదుపాయాలు ఎలా ఉన్నాయి? సదుపాయాలు బాగానే అనిపిస్తున్నవి ఇప్పటికి. కానీ నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ ఈ టెంపుల్కు. ఇంత జనము ఎప్పుడు చూడలేదు నేను. ఇక్కడ ఈక్వల్ శ్రీశైలం ఈక్వల్గా అనిపిస్తుంది. నేను టెంపుల్ చూడలేదు, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అని చెప్తాను. ఇక్కడైతే పబ్లిక్ మాత్రం బాగానే వస్తున్నారు. ఈ పబ్లిక్ చూస్తుంటే ఇక్కడ దేవుని మహిమ బాగా ఉన్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుకూలంగా మొత్తం సవలతులు ఇంకా పెంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎలా అనిపిస్తా ఉంది? పోలీసు వాళ్ళు కూడా బందోబస్తుగా ఉన్నారు, అన్ని కూడా ఇక్కడ పకడ్బందీగా ప్లానింగ్ అయితే నడుస్తా ఉంది. ఎలా అనిపిస్తా ఉంది? బాగానే ఉంది. పోలీసు వాళ్ళు బాగా కడుదిట్టం చేయడం వల్ల ఇక్కడ తొక్కిసలాట కానీ ఎక్కిసలాట జరగకుండా బాగా ఇక్కడ మాత్రం మెయింటెనెన్స్ బాగా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్సమ్ ఫస్ట్. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇక్కడ తొక్కిసలాట జరిగి ఇక్కడ మన కుంభమేళ ఎట్లా తొక్కిసలాట జరిగి చనిపోయారో అట్లా చనిపోయే స్థితిలో ఉండేది. ఇక్కడ మాత్రం మెయింటెనెన్స్ మాత్రం పర్ఫార్మెన్స్ బాగా చేశారు.